పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విలువైన సందేశం ద్వారా మా జీవితంలో ఉన్నత పాఠాలు నేర్పించాం. నేను ఏ పాపాన్ని అయితే మేము చంపకుండా మా జీవితంలో బ్రతకనిస్తామో అదే మమ్మల్ని ఒకరోజు చంపేస్తుంది, అదేమో ఒకరోజు మమ్మల్ని బజారుకు ఈడుస్తుంది. ఆయన ఎవరినైతే సౌలు చంపాలో చంపనప్పుడు వాడే వచ్చి అంటున్నాడు, నేనే చంపేశా. అయ్యా, ఆ రోజు మా జీవితంలో రావడానికి వీల్లేదు నాయన. ఏ పాపాన్ని అయితే ఈరోజు మేము చంపేసేయాలో దాన్ని ఈరోజు మేము విడిచిపెట్టేస్తున్నాం నాయన. దాని జోలికి వెళ్లకుండా సహాయం చేయ. మా ఇంట్లో ఉండాల్సింది అపవిత్రత కాదు, కాముకత్వం కాదు, జారత్వం కాదు, ధనాపేక్ష కాదు, పాపిష్టి జీవితం కాదు. మా ఇంట్లో ఉండాల్సింది నీ ప్రేమ, నీ సన్నిధి మాతో ఉంటే మాతో పాటు నాయన సకల ఆశీర్వాదాలు ఉంటాయి. సమస్త జయకరమైన జీవితము మా ఇంట్లో నివసిస్తుంది. రానాయనా, మా ఇంటికి రానాయనా. మా గృహాన్ని పరిశుద్ధపరచయ్యా. నశించిపోతున్న వారిని సంధికి నడిపించగలిగిన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.